అదే ఇప్పుడు ఎవరైతే వెనక ఎఫ్ఐఆర్ ఇచ్చాడో డిఫాక్టో కంప్లైనెంట్, ఆయన పేరు తోట అల్లుడే, చనిపోయిన అల్లుడే ఇచ్చాడు. వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఆంజనేయులు, తోట ఆంజనేయులు అని ఆయన డిఫాక్టో కంప్లైంట్ ఇచ్చాడు. తోట ఆంజనేయులు ఎఫ్ఐఆర్ ఇచ్చాడు. జలిశెట్టి వెంకటేశ్వరరావు ఎవరైతే డిసీజ్డ్ 1 ఉన్నాడో వాళ్ళ అల్లుడు, వాళ్ళు కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారు. మా ఊరు వాళ్ళే చంపారండి, మా పార్టీ వాళ్ళే చంపారండి అని చాలా క్లియర్గా ఇచ్చారు. ఎందుకంటే ఈ వెనక ఈ జలిశెట్టి వెంకటేశ్వరరావు అల్లుడు తోట ఆంజనేయులు వెనక బైక్లో వస్తున్నాడు. ఇది చూసి వాళ్ళు వారిపోయారు ఈ జేబీఆర్ కారులో నుంచి. వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఫస్ట్ రియాక్షన్స్ అన్నీ కూడా ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళే వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకున్నారు, చంపుకున్నారు, ఆ వీరయ్య చౌదరి లాగానే అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. దొరికిందిరా డెడ్ బాడీ పెట్టండి రా అన్నారు. ఇద్దరిని పాపం అన్నదమ్ముల్ని పెట్టేటటువంటి కార్యక్రమానికి దిగజారిపోయారు. దీనికి మూల్యం తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ ఎవరైతే పోలీసులు ఇలాంటి ఫాల్స్ కేసును రిజిస్టర్ చేస్తారో వాళ్ళకు కూడా మూల్యం చెల్లించవలసిన అవసరం ఉంటుందని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అదే ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో, ఈ జేబీఆర్ గారి ప్రోద్బలంతోనే ఈ కేసుని పెట్టారు. దానిలో ఏ విధమైన సందేహం లేదు. ఇట్ ఈస్ ఏ ఫాల్స్ కేస్. ఇంకా జగన్ గారిని అరెస్ట్ చేస్తారని అంటానే ఉన్నారుగా. జగన్ గారు చెప్పాడుగా ఏమని, నేను విజయవాడలోనే ఉన్నాను, వెల్కమ్ అన్నాడు కదా. జగన్ గారిని అరెస్ట్ చేస్తారని అంటున్నారు. జగన్ గారికి అరెస్ట్ కావటం జగన్ గారికి కొత్త ఏం కాదుగా. జగన్ గారు 16 మాసాలు జైల్లో ఉన్నాడుగా. జగన్ గారిని అరెస్ట్ చేస్తారు, పిన్నెల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తారు, వాళ్ళ తమ్ముడిని అరెస్ట్ చేస్తారు. కాంగ్రెస్ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తాన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి బాబు కొడుకులు ఇద్దరు రాజ్యం వెలుగుందాం అనుకుంటున్నారు. చూద్దాం దాని సంగతి ఏంటో, పెట్టమని చూద్దాం. మనం ఏం చేస్తాం? పోలీసులు వాళ్ళు చెప్పినట్టు వింటున్నారు, లోపలేస్తున్నారు, బెయిల్కి అప్లై చేసుకుంటున్నాం. బెయిల్ వచ్చిన వాళ్ళు బయటకు వస్తున్నారు. రామకృష్ణారెడ్డి పాపం 2 మాసాలు జైల్లో ఉండి బయటకు వచ్చాడుగా. అయితే కక్ష తీరలా, మళ్ళీ ఏంటి లోపల అన్న, అది పరిస్థితి. ఓకే, చెప్పాగా మొన్న, నువ్వు రాంబాబు గారిని అరెస్ట్ చేయట్లేదంటావు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అట్లా అన్నాడు ఇట్లా అన్నాడంటే నేనేం చెప్పను సమాధానం? అర్థమైందా? ఇంకా కాదబ్బాయి, నేను ఎన్నిసార్లు చెప్పిస్తాను, నాతో నన్ను అరెస్ట్ చేయదలుచుకుంటే నేను అడ్డుకోగలిగిన శక్తి ఉందా? జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తామంటున్నారు. ఏదో ఇంకోటి ఎడ్బాడి దొరికితే మనం పెడతారేమో దగ్గరలో. మరి పల్నాడులో దొరికితే పెట్టడం బాగోదని ఊరుకున్నారు. కానీ ఈ గుంటూరులో ఏదైనా డెడ్ బాడీ దొరికితే ఎవడన్నా చంపుకుంటే కేసుల్లో పెడితే పెట్టారు. ఇంక ముదిరి చంపి పెడతారేమో నాకు అనుమానం ఉంది. డెడ్ బాడీ దొరకపోతే చంపేసి రాత్రిపూట వెళ్ళి ఎవరన్నా చంపేసి అంబటి రాంబాబు వీళ్ళందరూ కలిసి చంపారు అని పెట్టేస్తారేమోనని నాకు అనుమానంగా ఉంది. 70 వచ్చినా పెడతారు, 80 వచ్చినా పెడతారు, అదేం కాదు. రైట్, ఓకే.